శ్రీ గణేశాయ నమః. ఏలినాటి శని లేకపోతే సాడే సతి మనిషి యొక్క జీవితంలో ప్రతి 30 సంవత్సరాలకి ఒకసారి వస్తూ ఉంటుంది. ఒకవేళ జాతకుని జీవితంలో ఏలినాటి శని మొదటిసారిగా వచ్చినట్లయితే ఆ జాతకస్తుడి తండ్రికి లేకపోతే నాయనమ్మకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ జాతకస్తుడికి ప్రధానంగా నేత్ర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్తో కూస్తో ఆ జాతకస్తుడికి ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇక జాతక చక్రంలో రెండవసారి ఏలినాటి శని ప్రభావం గనక ఆ జాతకస్తుడి పైన పడ్డట్లయితే ఈ రెండవసారి ఏలినాటి శని జాతకస్తుడికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని గురి చేయడమే కాకుండా జాతకస్తుడు ఉంటున్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకి వలస వెళ్లే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా ఇదే సమయంలో జాతకస్తుడికి శత్రు బాధలు అధికమైపోయి కొన్ని సందర్భాల్లో చెయ్యని నేరానికి జైలు జీవితాన్ని కూడా అనుభవించే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక జాతక చక్రంలో మూడవసారి ఏలినాటి శని ప్రభావం వచ్చినట్లయితే ఆ జాతకస్తుడి యొక్క సంతానానికి ఆరోగ్య సమస్యలు రావడం, అంతేకాకుండా ఈ మూడవ ఏలినాటి శని ప్రభావం ఆ జాతకస్తుడికి మారక కారకంగా అవుతుందని కొన్ని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో నెగిటివ్ రిజల్ట్స్ మాత్రమే ఇస్తుందా అనే విషయాన్ని గనుక చూసినట్లయితే జాతక చక్రంలో శని యొక్క పొజిషన్ సరిగ్గా ఉన్నట్లయితే ఏలినాటి శని కొన్ని సందర్భాల్లో జాతకస్తులకి రాజయోగాన్ని కానివ్వండి, కోటీశ్వర యోగాన్ని కానివ్వండి కలిగించే అవకాశాలు అనేది ఉంటాయి. ఉదాహరణకు 1966 సంవత్సరంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఇందిరాగాంధీ గారి జాతకంలో ఏలినాటి శని ప్రభావం అనేది నడుస్తుంది. అంతేకాకుండా శని మహాదశ జరుగుతున్న సమయంలోనే అమితాబ్ బచ్చన్ గారు బాలీవుడ్ సూపర్ స్టార్ అవ్వడమే కాకుండా ఇదే శని మహాదశ నడుస్తున్న సమయంలో ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఏలినాటి శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే దానికి సంబంధించిన రెమెడీస్ ని గనక చూసినట్లయితే ఏలినాటి శని నడుస్తున్న జాతకస్తుడు మెడలో 7 ముఖాల రుద్రాక్షను గనక ధరించినట్లయితే ఏలినాటి శని యొక్క నెగిటివ్ ప్రభావం నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ జాతకస్తుడు ప్రతిరోజు హనుమాన్ చాలీసా అని 42 రోజులు చదివి 43వ రోజున 1008 తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే ఏలినాటి శని ప్రభావం తగ్గే అవకాశాలున్నాయి. ఇక శనికి శత్రుగ్రహమైన సూర్య భగవానుడిని పూజించడం మూలంగా సూర్య భగవానుడికి సంబంధించిన రూబీ స్టోన్ ని బంగారు ఉంగరంలో తయారు చేసుకొని సూర్య భగవానుడికి సంబంధించిన పూజ చేసి ఉంగరం వేలుకొని తగిలించుకోవడం మూలంగా కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది. హరే కృష్ణ.